మ్యాడ్ మ్యాక్స్. అదెప్పుడో 1979లోని జార్జ్ మిల్లర్ గారు స్టార్ట్ చేసిన ఈ ఫ్రాంచైజీ అనేది ఇప్పటికీ కూడా ప్రీక్వెల్స్, సీక్వెల్స్ తోటి కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ వీడియోలోని ఈ మ్యాడ్ మ్యాక్స్ ఫ్రాంచైజీకి సంబంధించి మ్యాడ్ ఫ్యాక్ట్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. టాపిక్‌లోకి వెళ్ళే ముందు మీరు గానీ మా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్‌లోని హాలీవుడ్‌కి సంబంధించి, కార్టూన్స్‌కి సంబంధించి చాలా కంటెంటే ఉంది. ఒకసారి చెక్ చేయడానికైతే ట్రై చేయండి. నచ్చితే గనక మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నంబర్ 1, మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ మూవీ డైరెక్టర్ అయిన జార్జ్ మిల్లర్ గారు ఫస్ట్ ఈ మూవీని బ్లాక్ మోడ్‌లో పెట్టి తీద్దామని అనుకున్నారు. లైక్ మొన్నొచ్చిన బ్రహ్మయుగం మూవీ లాగా. కానీ మూవీ టీము, ఎడిటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళేమో మూవీ బడ్జెట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అందులోని యాక్షన్ మూవీ, ఈ టైంలోని బ్లాక్ అండ్ వైట్‌లోని ఎవరు చూస్తారు అని చెప్పి అన్నారు. తాత ఎంత చెప్పినా కూడా కుదరదని చెప్పేశారు. సో అతనికి ఇష్టం లేకుండానే మూవీ మొత్తాన్ని కూడా ఒక కలర్ ఫార్మేట్‌లోనే పెట్టండి, నైట్ సీన్స్‌ని బ్లూలో పెట్టండి అని చెప్పారు. దానివల్లే మూవీ అనేది అంత అద్భుతంగా అయితే వచ్చింది. ఈ మూవీ చూసి తాత అయితే సాటిస్ఫై కాలేదు. తను ఫస్ట్ అనుకున్న బ్లాక్ వర్షన్‌ని కూడా యూట్యూబ్‌లో అయితే రిలీజ్ చేశారు. ప్రెజెంట్ అయితే ఈ మూవీ రెంట్‌కి యూట్యూబ్‌లోని అవైలబుల్‌గా ఉంది. మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ మూవీకి ఫస్ట్ హీరోగా జోకర్ యాక్టర్ అయిన హీత్ లెడ్జర్ గారిని తీసుకుందామని అనుకున్నారు. ఆ టైంలో అతను చాలా బిజీగా ఉండడం, ఆ తర్వాత చనిపోవడం వల్ల టామ్ హార్డీకి ఈ మూవీ ఆఫర్ అయితే వచ్చింది. నంబర్ 3, ఈ మూవీని 2015లోని రిలీజ్ చేసిన ఈ మూవీ ప్లాన్ అనేది 2003లో వేసుకున్నారంట. అప్పటి నుంచి మూవీని తీద్దామని ట్రై చేస్తూ చాలా రీషూట్స్ తర్వాత మూవీ షూటింగ్ అనేది అఫీషియల్‌గా 2014లో కంప్లీట్ అయ్యింది. 2015లోని ఈ మూవీని రిలీజ్ చేశారు. నంబర్ 4, ఈ మూవీలోని హీరోగా మొదట 3 మూవీస్‌లో చేసిన యాక్టర్‌నే ఈ మూవీలో కూడా పెడదామని అనుకున్నారు. కానీ ఆ టైంలోనే అతను చాలా బిజీగా ఉండడం, ఓల్డ్ అయిపోవడం వల్ల న్యూ మ్యాడ్ మ్యాక్స్ క్యారెక్టర్‌ని ఇంట్రడ్యూస్ చేద్దామని జార్జ్ మిల్లర్ గారు అనుకున్నారంట. చాలామంది ఆ 3 మూవీస్‌కి ఈ మూవీ కనెక్షన్ లేదనుకుంటారు. కానీ కనెక్షన్ అయితే ఉంది. ఆ యూనివర్సు, ఈ యూనివర్సు ఒకటే అంట. నంబర్ 5, జార్జ్ మిల్లర్ గారు ఈ ఫ్యూరీ రోడ్ మూవీని ప్లాన్ చేస్తున్నప్పుడు ఆ టైంలో అంటే 2007లోని జస్టిస్ లీగ్ లైవ్ యాక్షన్ మూవీ తీసే ఛాన్స్ అయితే అతనికి వచ్చిందంట. దానికి సంబంధించి కొన్ని షూట్స్ కూడా చేశారు. కానీ ఆ టైంలో వచ్చిన కొన్ని స్ట్రైక్స్ వల్ల ఈ మూవీ అయితే ఆగిపోయింది. ఆ తర్వాత ఫ్యూరీ రోడ్ మూవీలోని అతను బిజీ అయిపోవడం అయితే జరిగింది. వీడియోని కంటిన్యూ చేసే ముందు ఇక్కడ దాకా ఈ వీడియోని మీరు చూసారంటే పక్కా ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. సో ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. నెంబర్ 6, ఈ ఫ్యూరీ రోడ్ మూవీకి ఆడియన్స్ నుంచి, క్రిటిక్స్ నుంచి కూడా చాలా మంచి రివ్యూస్ వచ్చినా ఈ మూవీ ఫ్లాప్ అయ్యింది. బాక్స్ ఆఫీస్ ప్రకారంగా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే ఈ మూవీ 400 మిలియన్స్ని క్రాస్ చేయాలి. కానీ ఈ మూవీ 380 మిలియన్స్ని కలెక్ట్ చేయడం వల్ల అబోవ్ యావరేజ్గా అయితే మిగిలిపోయింది. నెంబర్ 7, 2015లోని ఫ్యూరీ రోడ్ మూవీ 11 ఆస్కార్స్కి నామినేట్ అయ్యి 6 ఆస్కార్స్ని కొట్టేసింది. 2015లోని ఆల్మోస్ట్ ఎవ్రీ మూవీకి కూడా టఫ్ అయితే ఇచ్చింది, మెయిన్గా స్టార్ వార్స్కి. నెంబర్ 8, మూవీ చూస్తున్నప్పుడు ఎడారి సీక్వెన్స్ అంతా కూడా మూవీ కోసం సెట్ వేశారు అని అనుకుంటారు. కానీ మూవీని ఆఫ్రికాలో ఉన్న ఒక ఎడారిలోని తీశారు. ఆ ఎడారిలో ఉండే టెంపరేచర్ ఎంతో తెలుసా? 45. మనం మన సిటీలో ఉంటే 39 కాస్తేనే తట్టుకోలేం. అలాంటిది 45 డిగ్రీల ఎండతోటి మూవీని అంత బాగా తీశారంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. నెంబర్ 9, ఫ్యూరీ రోడ్ మూవీని తీస్తున్నప్పుడు జార్జ్ మిల్లర్ గారి వయసు 71 సంవత్సరాలు. ఆ ఏజ్లోని 45 డిగ్రీల ఎండలోని డైరెక్షన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. తాత నీకు హ్యాట్స్ ఆఫ్. నెంబర్ 10, ఈ మూవీలోని ఎవ్రీ యాక్షన్ సీన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ యాక్షన్ సీన్స్ తీయడం కోసం ప్రతి ఒక్కరు కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టారు. ఆ ఎండలోని, ఆ ఎడారిలోని ఎవ్రీ షాట్ని కూడా చాలా జాగ్రత్తగా తీశారు. మూవీ స్టార్టింగ్లో వచ్చే ఈ చేజింగ్ సీన్ తీయడానికి 138 రోజులు పట్టిందంట. అది కూడా ఆ ఎడారిలోని. ఆ ఒక్క సీన్నే అన్ని రోజులు అంత డెడికేషన్తో తీశారు అంటే మామూలు విషయం అయితే కాదు. సో ఇది మ్యాడ్ మ్యాక్స్ ఫ్రాంచైజీకి సంబంధించిన టాప్ 10 మ్యాడెస్ట్ ఫ్యాక్ట్స్. ఈ ఫ్యాక్ట్స్లోని మీకు ఏదైతే మ్యాడ్గా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి.
అలాగే మా ఛానల్లోని ఇలాంటి కంటెంట్ అనేది చాలానే ఉంది. ప్లీజ్ మా ఛానల్ని ఒకసారి చెక్ చేసి నచ్చితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.